ఎవరి జాతకంలో శని భగవానుడి యొక్క దృష్టుల వలన ఆ దృష్టుల నుంచి శని భగవానుడి యొక్క దృష్టిలో మనకు తెలుసు కదా, ఆ దృష్టి నుంచి ఏదైనా ఒక గ్రహము కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు విపరీతమైన రాజయోగం పడుతుంది. అవి ఏ స్థానాలు, అది ఏ గ్రహము అన్నది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక, ఎవరి జాతకంలో శని భగవానుడి యొక్క దృష్టుల వలన ఆ దృష్టుల నుంచి శని భగవానుడి యొక్క దృష్టిలో మనకు తెలుసు కదా, ఆ దృష్టి నుంచి ఏదైనా ఒక గ్రహము కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు విపరీతమైన రాజయోగం పడుతుంది. విపరీతమైన రాజయోగం పడుతుంది. అవి ఏ స్థానాలు, అది ఏ గ్రహము అన్నది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి ఇది. చిన్న పాయింట్, నేనే బాగా ఎలా చేసి చెప్తాను. ఇప్పుడు చాలా చిన్న పాయింట్, మీకు వినగానే అర్థమైపోతుంది. ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుతున్నాను నేను. శని భగవానుడి యొక్క దృష్టి, ఆ దృష్టి ఎక్కడైతే పడిందో అక్కడి నుంచి అది ఏ స్థానం అవ్వాలి, ఆ స్థానంలో ఏ గ్రహం ఉండాలి, ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఉంటుంది. అలా ఉంటే కనుక రాజయోగమే అది. దాన్ని ఇంకా అంతు చిక్కని రాజయోగం అనమాట. అంత మంచి పాపులారిటీ ఉంటుంది ఆ జాతకులకి. మంచి డబ్బు, హోదా, లగ్జరీ లైఫ్, అసలు దేనికి లోటు లేకపోవడము, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడము ఈ జాతకులకి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎక్కువగా నేను అదే చెప్తూ ఉంటాను, ఎంత ఏదైనా చెయ్యి, మన పూర్వజన్మ సుకృతం వల్లనే మనం ఇలా జన్మిస్తాము. ఈ గ్రహాల కలయికతోటి జన్మించాలని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఏదో పెద్ద షో ఆఫ్లు వచ్చేసే సి సెక్షన్, మేము ఆపరేషన్ చేయిస్తున్నామండి, పంచాంగం పట్టుకోవడం, ముహూర్తం పెట్టుకోవడం, ఆపరేషన్ చేయించడం. నువ్వు ఎంత అద్భుతంగా చేయించినా సరే పూర్వజన్మ సుకృతం వల్లే అక్కడ వచ్చే బిడ్డకి యోగమా అవయోగమా అన్నది. ఏదో సి సెక్షన్ చేసేసి మంచి గురువు ఉచ్చులో ఉన్నాడండి, మంచి లగ్నం అండి, ఇది మంచి నక్షత్రం అండి, ఇప్పుడు బొడ్డు కోసి బిడ్డను తీసేయండి అంటే కనుక రాజయోగం వచ్చేదు. పరమ మూర్ఖత్వం నుంచి మనం బయటికి రావాలి. అది రాలేకపోతున్నాం, పైగా పెరిగిపోతుంది అది విపరీతంగా. పంచాంగం చోట వచ్చేస్తుంది చాలామందికి. దాన్ని ఏంటంటే ఎలా ఉపయోగించాలో తెలియదు. ఇప్పుడు జాతకాలు చూడండి, అందరూ నేర్చేసుకుంటున్నారు. వెరీ గుడ్, నేర్చుకోవద్దు అని నేను చెప్పను. అది ఎలా అప్లై చేయాలో తెలియట్లేదు. ఫస్ట్ చూడగానే వాడు ఎప్పుడు చచ్చిపోతాడో చూస్తాడు వీడు. అవతల వాడు ఎప్పుడు చచ్చిపోవాలో కావాలి వీడికి. నువ్వు ఇప్పుడు చచ్చిపోతావు, ఇంక ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. నేను సాధారణంగా ఈ పదాలు వాడుతానంటే ఒకసారి ఆలోచించండి. మంచి చెప్పరా నాయన అంటే మంచి చెప్పడు వాడు. నువ్వు ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అవుతుందిరా, నువ్వు చచ్చిపోతావురా. ఇవే జ్యోతిష్యం అంటే. చచ్చిపోవడాలు చంపడాలు కాదు, అదొక గొప్ప శాస్త్రము. దాన్ని ఇప్పుడు పాడు చేసేస్తున్నాం, మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం. అది తిరుగుతేటలు ఎక్కువైపోయి గ్రహాల గురించి బ్రహ్మాండంగా నాకు తెలుసు అని చెప్పేసి అనుకోవడము, మనకు మనం ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచేసుకోవడము, శుభ్రంగా మద్యం సేవించడము, జాతకాల గురించి మాట్లాడడము, శాకాహారం భుజించకపోవడము, జాతకాల గురించి మాట్లాడటం. అర్హత లేదు. అర్హత ఎప్పుడు వస్తుంది? నువ్వు అనుష్ఠానం చెయ్యి. ఇక్కడ మాట్లాడితే మళ్ళీ కులం అంటారు. ఏ కులంలో అయినా కులం అంటే ఏంటి? అది పని, వృత్తి. దాన్ని ఇప్పుడు మనం దరిద్రం కింద మార్చేసుకున్నాం అంతే. ఈ కులపోడురా, ఆ కులపోడురా. కులం అంటే ఏంటి? పూర్వం వారి యొక్క వృత్తిని సూచిస్తుంది. నువ్వు బ్రాహ్మణ కులము అంటే ఏంటి? గుళ్ళో పూజ చేసుకో. పూర్వం అలా ఉండేది. నువ్వు బలానా కులము, బలానా వృత్తి చెయ్యి. కులము అంటే వృత్తి. దాన్ని మనం దరిద్రంగా మార్చుకున్నాము. మన చేతులతో మనం మార్చేసాం దాన్ని. వేరే పదాలతోటి, వేరే మీనింగులతోటి మార్చుకున్నాం. అర్థమైందండి?
ఎవరు వృత్తిని కించపరచకూడదు. భగవంతుడిచ్చిన వరం ఆ వృత్తిలో పుట్టడం, మనం అంటే ఆ కులంలో పుట్టడం అన్నది. ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవచ్చు, కానీ దానికి ఒక అనుష్ఠానం ఉంటుంది. అనుష్ఠానం అంటే ఏంటి? దేవుడి దగ్గర కూర్చుని ఓ మంత్రాలు చదివేకెల్లా మాకంటే తప్పదు, అందరికీ కుదరదు కదా. మరేం చేయాలి? నువ్వు జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నావు, నేర్చుకో. మద్యం సేవించుకు, శాకాహారమే భుజించు. అప్పుడు ఇది ఫలిస్తుంది. అహంకారం తగ్గుతుంది. అవి తగ్గితే జ్యోతిష్యం మీద పట్టు వస్తుంది ఆటోమేటిక్గా. నేను గ్రహాల గురించి చెప్పగలను, అది ఎలా తిరుగుతుందో చెప్పగలను, ఎలా ఎగురుతుందో చెప్పగలను అంటే చెప్పుకో. నేను ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నేను మద్యం సేవిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తింటాను, ఆహారం తింటానంటే అది నీకు ఫలించదు. ఇప్పుడు ఇది అంతేందుకు చెప్పేశానంటే, మళ్ళీ టాపిక్ డైవర్ట్ ఎందుకు అయ్యామంటే, శని భగవానుడు, కర్మకారకుని శని భగవానుడు చేసేది అదే. ఇప్పుడు వస్తాయి, ఈ పాయింట్లన్నీ వస్తాయి. సరే, మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. ఇంకా ఒకే ఒక పాయింట్ అన్నాను కదా. శని భగవానుడి యొక్క దృష్టి చాలా పవర్ఫుల్ అండి. ఆయన ఏ రాశిని చూస్తూ ఉంటారో, శని భగవానుడు ఒక రాశిలో ఉన్నప్పుడు ఆయన దృష్టిలో ఏంటి? 3, 7, 10 ఇవి ఆయన దృష్టి. 3వ స్థానాన్ని చూస్తారు ఆయన దగ్గర నుంచి. ఆయన దగ్గర నుంచి 7వ స్థానం అన్ని గ్రహాలకు ఉంటాయి. అక్కడ శని భగవాన్ నుంచి 10వ స్థానాన్ని చూస్తాడు ఆయన. సరే, ఇప్పుడు ఆయన ఏ రాశులను చూస్తున్నారో చూసుకోండి. ఫస్ట్ ఏ రాశులను చూస్తున్నారో చూసుకోండి. క్లియర్ అయిపోయింది కదా ఇక్కడ. ఇప్పుడు ఇక్కడి నుంచి అసలు విషయం. సరే, ఇప్పుడు శని భగవానుడు దృష్టి ఒక రాశి మీద పడినప్పుడు ఆ రాశి నుంచి ధనస్థానంలో గురువు ఉండాలి. మరి ధనానికి కారకుడు గురువు కదా. జాగ్రత్తగా వినండి. ఎక్కడైతే శని భగవానుడి యొక్క దృష్టి పడిందో ఆ రాశి నుంచి, ఒక రాశి మీద దృష్టి పడుతుంది కదా, ఆ రాశి నుంచి ధనస్థానంలో గురువు ఉండాలి. గురువు ఉండాలి. ధనకారకుడైన గురువు అలా ఉన్నప్పుడు వాళ్ళకి రాజయోగం పడుతుంది. ధనకారకుడు అయిపోయింది. ఇప్పుడు అదే శని భగవానుడి యొక్క దృష్టి ఒక రాశి మీద పడినప్పుడు ధనస్థానంలో గురువు లేరు. కనీసము ఇంకో రాశి మీద, 3 రాశుల మీద కదండి శని భగవానుడి యొక్క దృష్టి. ఏదో ఒక రాశి చెక్ చేసుకోండి, ఇలా ఉందో లేదో. ఇప్పుడు నేను చెప్పినట్లు కనీసం ఏ ఒక్క రాశి నుంచి అయినా ధనస్థానంలో గురువు ఉన్నా లేరు. ధనకారకుడైన గురువు ధనస్థానంలో లేరు. సంతానకారకుడు ఎవరని చెప్తాము? మళ్ళీ గురువే. అంటే శని భగవానుడి యొక్క దృష్టిలో పడే రాశులు 3 రాశుల నుంచి ఎక్కడైనా సరే, ఏ ఒక్క రాశి నుంచి అయినా సరే, పంచమ స్థానంలో గురువు ఉన్నా, మరి సంతానకారకుడు కదా, పూర్వపుణ్య స్థానం కూడా అక్కడే చెప్తాం మనం, లగ్నాతి కాదు ఇక్కడ, ఆ రాశి నుంచి చెప్తున్నాను నేను. సంతానకారకుడైన గురువు ఉన్న 3 రాశుల్లో ఏ ఒక్క రాశి నుంచి అయినా సరే ధనస్థానంలో గురువు ఉన్నా, ఆ రాశి నుంచి సంతాన స్థానంలో గురువు ఉన్న, పంచమ స్థానంలో మీకు భాగ్యాన్ని ఇచ్చే గురువు భాగ్యస్థానంలో ఉన్న, మీకు లాభాలిచ్చే గురువు ఆ 3 రాశుల నుంచి ఎక్కడైనా సరే లాభస్థానంలో గురువు ఉన్న, మీరు రాజయోగ జాతకులే. మీరు రాజయోగ జాతకులు. ఇది గుర్తుంచుకోండి. క్లియర్ అయిందా పాయింట్? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. శని భగవానుడి యొక్క దృష్టి 3 రాశుల మీద పడుతుంది. ఈ 3 రాశులు ఏంటో చూసుకోండి. మీరు ఇప్పుడు ఇది వచ్చేసేదే కదా మీకు మొబైల్లోనే బోల్డ్ యాప్స్ వచ్చేసాయి. జాతకాల చక్రాలు అందరూ నాకు బోల్డ్ మంది పెడతారు స్క్రీన్ షాట్, ఇదిగోండి మా వాళ్ళ జాతకం ఒకసారి చూడండి అని చెప్పి. రకరకాల యాప్స్ వచ్చేసాయి. ఓపెన్ చేయండి, తప్పేం లేదు. శని భగవానుడి యొక్క దృష్టి ఏ రాశి మీద పడిందో చూసుకోండి. ఆ రాశి నుంచి ఏ ఒక్క రాశి, 3 రాశుల్లో ఏ ఒక్క రాశి నుంచి గురువు ఎక్కడ ఉన్నాడో చూసుకోండి ఫస్ట్. ఆ గురువు ఏ రాశి నుంచి అయినా సరే ధనస్థానమైన, పంచమస్థానమైన, భాగ్యస్థానమైన, లాభస్థానమైన మీరు రాజయోగ జాతకులు. అయిపోయింది కంటెంట్. ముందంతా ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చాను, స్టోరీ చెప్పుకుంటూ మీకు అసలు కంటెంట్ ఇప్పుడు చెప్పేశాను. మీకు అయిందండి. మీకు ఒకే ఒక్క పాయింట్ మొత్తం కంటెంట్ అయిపోయింది. ఇలా ఎవరికైతే ఉంటుందో ఆ జాతకులు రాజయోగ జాతకులు అని చెప్తాం. వీళ్ళు మంచి పనులు ఎక్కువ చెయ్యాలి. వీళ్ళు జ్యోతిష్యం మీద పట్టు కూడా సంపాదిస్తారు. ఇందాక నేను స్టార్టింగ్ క్లాస్ పీకాను కదా, జ్యోతిష్యం మీద పట్టు సంపాదించాలంటే ఎలా ఉండాలి, ఏం చేయాలన్నది.
జ్యోతిష్యానికి కులం లేదండి, జ్యోతిష్యానికి మతం లేదు. ఇది మనకి మనం తర్వాత సృష్టించుకున్నాం. వీళ్ళకి మాత్రమే జ్యోతిష్యము, వీళ్ళు మాత్రమే జ్యోతిష్యం నేర్చుకోవాలని తప్పది. జ్యోతిష్యం స్త్రీ పురుషులు ఎవరైనా, ఏ కులమైనా, అసలు నేను కులం గురించి మాట్లాడిన ఎవరితోటి, మతం గురించి, నువ్వు ఏ కులమైనా అవని, ఏ మతమైనా అవని, నువ్వు మనిషే కాదా, నేను అదే చూస్తా. మనం చెప్పుకునేవారికి డైలాగు, నీ రక్తం తీయి ఎర్రగా ఉంటుంది, నా రక్తం తీయి ఎర్రగా ఉంటుంది. నిజమే అది. ఎవడ రక్తమైనా ఎర్రగా ఉండాల్సిందే. ఎవడు ఇక్కడ అతిథులు కాదు. నీ భావంలో నువ్వు నీ దేవుని పూజించుకుంటున్నావు. పూజించుకో, కించపరచకుండా పూజించుకో, ఏదో ఒకటి చెయ్యి. కానీ ఇక్కడ కులం పేరుతోటి, మతం పేరుతోటి ఈ ఏంటంటే పనికిమాలవన్నీ క్రియేట్ చేసి కొంతమంది క్యాష్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి మనం. సరే, అది వదిలేసేయండి. కాబట్టి మీరు ఏ కులమైనా, ఏ మతమైనా నా వరకు అనవసరము. కానీ నిష్టగా ఉండు. జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటే, ఏమంటే మేము అవన్నీ చేయలేమండి, నేర్చుకోగానే తొందరగా అప్లై చేసేసేయకు. ఇదే నేను చెప్పేది. దాని యొక్క పవర్ పోతుంది. ఈ పవర్ ఉండాలి మనకి. ఈ వాక్కు ఫలితం పొందాలి అంటే మనము ఫస్ట్ మనం ఎప్పుడు కూడా మంచి మాట్లాడాలి, మంచి చెప్పాలి. మంచి మాట్లాడడం అంటే అవతల వాడికి ఎప్పుడు మంచి చెప్పాలి. చెప్పాను కదా ఇందాక నేను, చెడు ఎప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు. ఎక్కువగా ఈ చెడు వ్యసనాలకి లోనవ్వకూడదు మనిషి. అప్పుడు జ్యోతిష్యం మీద పట్టు, మీకు అనుష్ఠానం, ఇవన్నీ ఖచ్చితంగా వచ్చేస్తాయి. డెఫినెట్గా మంచి యోగ జాతకులు అయిపోతారు మీరు కూడా. ఇప్పుడు నేను చెప్పాను కదా రాజయోగ జాతకులు ఎలా ఉంటారు శని భగవాను నుంచి అని, అలాగే అనమాట. సరేనా? ఇప్పుడు ఎవరికైతే ఇలా ఉండి రాజయోగం పొందట్లేదో ఆ జాతకులు ఖచ్చితంగా పొంది తీరుతారు. పొందట్లేదు అంటే ఏంటి అన్నది మనం అనాలిసిస్ చేయాలి మళ్ళా. ఎవరైతే పొందట్లేదో అలాంటి జాతకులు ఏ పరిహారం చేసుకుంటే వాళ్ళకి మరలా తిరిగి రాజయోగం కలుగుతుంది అంటే కనుక ఇక్కడ ఎక్కువగా మీరు పూజించాల్సింది శని భగవానుణ్ణి. ఆయన దృష్టిలు చాలా పవర్ఫుల్ అండి. ఇప్పుడు ఆయన దృష్టి అని చెప్పాం. దృష్టి నుంచి ఏ రాశి మీద పడిందో ఆ రాశి నుంచి గురువు గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ మనం. ఆయన పడిన దృష్టి ఆ రాశిలో ఉన్న గ్రహాల గురించి ఇప్పుడు మాట్లాడాల. గమనించుకోండి. శని భగవానుడు ఒక రాశిని చూశాడండి, అక్కడ గ్రహాలు ఉన్నాయి. మళ్ళీ అది ఏంటి అని అడగండి. ఇప్పుడు నేను అసలు ఆ కంటెంట్ చెప్పట్లే. ఆ రాశి నుంచి గురువు ఇలా ఉండాలి, అప్పుడు వాళ్ళు రాజయోగ జాతకం. ఇలా ఉండి కూడా ఎవరికైతే రాజయోగం వాళ్ళు పొందట్లేదు జాతకులు, ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా ఏం చెయ్యాలి అంటే, ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. ఉత్తరముఖంగా ఒక మట్టి ప్రమిద తీసుకోండి. ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పొయ్యండి. ఏంటండి? నువ్వుల నూనె పొయ్యండి. 3 ఒత్తులు వెయ్యండి. దీపారాధన చేయండి. 3 విడిగా పెట్టండి. ఉత్తరముఖంగా వెలిగించాలి. ఇలా ప్రతి శనివారము చెయ్యాలి. మరి ఎన్ని శనివారాలు చెయ్యాలండి ఇలాగా అంటే కనుక వాళ్ళు 19 శనివారాలు చెయ్యాలి. మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు. మీకు ఖచ్చితంగా రాజయోగం వచ్చి తీరుతుంది. నెగిటివిటీ తగ్గుముఖం పడుతుంది. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.